హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది స్పెండర్ ప్లస్ ఆయిల్ బోల్ట్ ఛాంబర్. ఇది మెకానికల్ అయితే మన దగ్గరకు తీసుకొని వచ్చారు. వాళ్ళైతే ఫుల్ ఇంజన్ అయితే దీనికి చేస్తూ ఉన్నారు. ఫుల్ ఇంజన్ చేస్తూ ఆ ఆయిల్ బోల్ట్ని విప్పితే అదైతే లూజ్గా వచ్చిందంట. అందుకని దీనికైతే ఆయిల్ బోల్ట్ థ్రెడ్డింగ్ వేపిద్దామని మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. మనమైతే దీనికి ఆయిల్ బోల్ట్ థ్రెడ్డింగ్ అయితే వేస్తూ ఉన్నాం. ఇలా ఇంజన్ ఇప్పే అవసరం లేదు. ఆయిల్ బోల్ట్ థ్రెడ్డింగ్ వేయాలంటే నార్మల్గా బైక్ పైన కూడా మనం వేయచ్చు. లోపలికి ఒక క్లాత్ పెట్టి నీట్గా మెటల్ పోకోకుండా ఆయిల్ బోల్ట్ థ్రెడ్డింగ్ అయితే వేయచ్చు. లేదంటే మనం ఆయిల్ డౌన్ చేయకముందుకే ఆయిల్ బోల్ట్ థ్రెడ్డింగ్ వేసామంటే లోపలికి పోయిన మెటల్ కూడా బయటకు వచ్చేస్తుంది ఆయిల్ డౌన్ చేసినప్పుడు. వీళ్ళు ముందుగానే దీన్ని అయితే గమనించుకొని తీసుకొని వచ్చారు. మనం ఇంజన్ ఎక్కించిన తర్వాత మళ్ళీ కస్టమర్కి పంపించిన తర్వాత ఆయిల్ లీకేజ్ అవుతుందంటే ఏం వర్క్ చేశారని కూడా మనల్ని క్వశ్చన్ చేస్తారు. అందుకని ముందుగా వాళ్ళు గమనించి అయితే మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. దీనికి ఆయిల్ బోల్ట్ థ్రెడ్డింగ్ వేసినాక నార్మల్ బోల్ట్ కంటే కొంచెం సైజ్ ఎక్కువ ఉన్న బోల్ట్ మనం వేస్తాం. మీరు ఎప్పుడైనా మరి నార్మల్ బోల్ట్ వేయించుకుంటే దానికైతే సెట్ కాదు. కొంచెం సైజ్ అయితే